ఒక మహిళా చైర్మన్గా ఉండి అంటే మహిళా సీఈఓగా ఉండి నడుపుతున్న ఛానల్లో మహిళల గురించి పచ్చిగా మాట్లాడినా సరే ఇంతవరకు వైఎస్ భారతి గారు ఎందుకు స్పందించలేదంటారు? అసలుకి స్పందించాల్సిన అవసరం ఏంటి ఆవిడకి? ఆవిడ ఒక సీఈఓ. ఆవిడనంటే బాధేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆవిడ లాంటి మహిళలు కాదు అనేది ఆవిడ అనుకుంటుంది. ఆవిడొక్కటే ఆవిడ పిల్లలు, ఆవిడ 2 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ వరకే ఆడవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు, సరైన పద్ధతిలో లేరు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం విదితమే. ఆవిడ అక్కడ భారతీరెడ్డి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మిగతా మహిళలు ఎవరిని ఎంత కించపరిచినా ఆవిడ మాకు సంబంధం ఇప్పుడు ఏముంది, సాక్షి ఛానల్కి వాళ్ళు ఏం మాట్లాడినా సాక్షి ఛానల్కి సంబంధం లేదు అని చెప్పేసి అంది. అది వాళ్ళ వ్యక్తిగతం అంది. సాక్షి ఛానల్ ఎందుకు మాట్లాడించినప్పుడు మనం అడుగుతున్నాంగా, వివరణ ఇవ్వాలి, దాని మీద సాక్షి ఛానల్ ఇవ్వాలి, భారతీరెడ్డి రావాలి, బయటకు రావాలని అడుగుతున్నాంగా. అడిగినప్పుడు మరి ఆవిడ వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే, వాళ్ళు ఏంటి జగన్ రెడ్డే మగాడు, మా భారతీరెడ్డి ఆమె కూతుళ్ళే ఆడవాళ్ళు. అందువలన ఆవిడ రాదు, వచ్చేలాగా చెయ్యాలని మేము సంకల్పించాము. ఇప్పుడు అంటే ఇక్కడ ఒక్క విషయం అమ్మా, ఇక్కడ చూస్తే కనుక నిన్న కేఎస్ఆర్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం కేఎస్ఆర్ మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అదే ఆయన పర్సనల్గా మాట్లాడింది. దాన్ని మా సాక్షి ఛానల్కి ఆపాదించడం అనేది తప్పు. మేము ఖండించలేదనుకోవటం మీ పొరపాటు. కావాలని అమరావతి మీద మీరే ఎల్లో మీడియానే విష ప్రచారం చేస్తుంది అంటూ కేఎస్ఆర్ మాట్లాడిన మాటలతోటి మీరు ఏకీభవిస్తారా? అసలు ఈ దరిద్రుడు ఆడు దొమ్మినేని గాడు వాడు. ఆ దొమ్మినేని శ్రీనివాసరావు గాడు గతంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలు చేశాడు. ఇలాగే మహిళల మీద పడి, అమరావతి వాళ్ళ మీద పడి, మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మహిళల మీద పడి ఈ ఎదవ ఎన్ని మాటలు మాట్లాడాడంటే అసలు మహిళల గురించి ఒక నీచంగా మాట్లాడుతున్నాడు ప్రతిసారి కూడా. అంటే వాళ్ళ తరఫున ఉన్న మహిళలు అయితేనే మహిళలు, మిగతా వాళ్ళు కాదన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళని బ్రోతల్స్ లాగా చేసి మాట్లాడుతుంది. నిన్న ఛానల్లో ఈ ఎదవ మాట్లాడుతున్నాడు కదా, నిన్న ఛానల్లో ఇంటర్వ్యూ చేశాడు ఒక వ్యక్తిని, ఒక పర్సన్ని, అదే కృష్ణరాజు అనే ఒక ఎదవని. వాడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. అసలు ఈ ఎదవలు ఇద్దరిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. వాళ్ళ ఇంట్లో తల్లి లేదా, అక్క లేదా, చెల్లెలు లేదా, భార్య లేదా, బిడ్డలు లేరా వీళ్ళకి, ఎదవలకి? వాళ్ళందరూ కూడా ఇలాగే వ్యభిచారం చేస్తున్నారా? ఎక్కడుంది, ఏ పేపర్లో ఉంది తీసుకురావాలని కూడా మేము అడుగుతున్నాము. ఇక్కడ ఇంకో విషయం కూడా, మహిళలకు ఏదైనా జరిగినా సరే, మహిళలను ఏదైనా అన్నా సరే మేము ముందలుంటాం, మహిళల తరపున పోరాటం చేస్తాం అంటూ ఇప్పుడు ఏదైతే సో కాల్డ్ గతంలో మంత్రులుగా పనిచేసిన రోజా కానీ, ఇప్పుడు నేను అధికార ప్రతినిధిని అని చెప్పుకుంటూ సామెతలు చెప్పేసి ఏదైతే శ్యామలారెడ్డి కానీ, వరుడు కళ్యాణి కానీ, వీళ్ళు ఈ రోజు వరకు గడిచిన 3 రోజులు అవుతుంటే ఇది జరిగి ఈ రోజు వరకు ఎందుకు స్పందించలేకపోయారంటారు? అసలు అదే ఇప్పుడు చెప్తుంది. అదే తాడేపల్లి కొంపలో కూర్చొని పిల్లిలాగా పారిపోయి బెంగళూరుకు పారిపోయి అక్కడి నుంచి వైఎస్ జగన్ రెడ్డి చేపిస్తున్నాడు ఇదంతా కూడా. అందువల్ల ఆయనకేమవసరం, రాజధాని రాకూడదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది రాకూడదు, మహిళల మీద విషం చిమ్మాలి, ఇదంతా ఎల్లో మీడియా చేపిస్తుందని చెప్పేసి ఎల్లో మీడియా మీద అంటే చంద్రబాబు నాయుడు మీద బురద చల్లాలి. అతను ఉన్న ధ్యేయం అంతా అదే. బురద చల్లటమే అతని ధ్యేయం. కాబట్టి ఈ విధంగా ప్రచారం చేపిస్తున్నాడు. వీళ్ళు రారు. శ్యామలారెడ్డి ఎందుకు వస్తుంది? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు వచ్చింది శ్యామల, ఈ రజనీ కానీ, లేకపోతే ఈవిడ రోజా మన పువ్వులు పెట్టుకొని బరగొడ్డ వచ్చినట్టు వచ్చింది కదా, పెద్ద బరగేది వచ్చినట్టు, గౌడి గేది వచ్చినట్టు వచ్చింది ఎగురుకుంటా. సిగ్గులేని ముండ, దాన్ని చూస్తే రోతముండ. అసలు అది ఆడపట్టుకు ఎట్టబుట్టిందో ఆ రోతముండ. నాకు బూతులు రావు, లేకపోతే ఇంకా తిట్టాలని ఉంది. అసలుకి కడుపు మండిపోతుంది ఈ యదవ మండలు అందరం చూస్తుంటే. నిజంగా ఐఎమ్ సారీ టు సే దిస్. నాకు చాలా బాధగా ఉంది ఇలా మాట్లాడటం అయితే మాత్రం. కానీ ఇంకా తిట్టాలనిపిస్తుంది. నాకు రావు, బూతులు రావు, నేను నేర్చుకోవాలి యదవ మండల కోసం. అంటే ఇక్కడ నాకు తెలియగలుగుతానమ్మా ఒకటి, రాజధాని ప్రాంతం వీళ్ళు అన్నట్లు సెక్స్ వర్కర్లు కానీ, వేసేల రాజధాని కానీ అయితే కనుక ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు ఎవరు లేరంటారా? ఉన్నారు. డబ్బు కక్కుతుపడే యాదవులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏమవసరం, బయట వాళ్ళ పేటీఎం కదా ఇది. వైసీపీ పార్టీ అంటేనే పేటీఎం పార్టీ. పేటీఎం వేస్తారు వాళ్ళ ముఖాన్ని. 5 రూపాయలు 10 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచుంటాడు బహుశా. అందుకని సమ్మగా ఉంది వాళ్ళకి. ఆ 10 రూపాయలతో వచ్చే ఆదాయం వాళ్ళకి బాగుంది కాబట్టి వాళ్ళు బయటకు రారు, మాట్లాడరు. ఒక్క అమరావతి రాజధాని మహిళలనే కాదు అక్కడ ఉంది. అమరావతి రాజధాని కావాలని కోరుకున్న ప్రతి మహిళని వాళ్ళు అన్నట్టే అనమాట. అందువలన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరు మహిళలు కూడా ఇదే విధంగా బాధపడుతున్నారు. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను కాబట్టి. ఒక్క ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు ఈ విషయాన్ని. నిన్న
సంఘటన జరిగిన సంఘటన చూసి అందువలన ఈ పేటీఎం బ్యాచ్ కాబట్టి వాళ్ళందరూ బయటకు రావాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ కడుపులు నిండుతున్నాయి, వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ కుటుంబం జరిగిపోతుంది. వాళ్ళకి కావాల్సింది అదే, అమరావతి మీద విషం జమ్మాలి, మళ్ళీ జగన్ రెడ్డిని తెచ్చుకో. ఎట్లా వస్తాడు జగన్ రెడ్డి? వాళ్ళకి అందరికీ సిగ్గుండక్కర్లేదు, ఆలోచన ఉండక్కర్లేదా? ఆలోచన లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ మళ్ళీ ఎలా వస్తాడు? మళ్ళీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన దాకా మేము ఈ పోరాటం మాత్రం మేము వదిలిపెట్టాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, మొన్న జోగి రమేష్ అయితే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, చంద్రబాబు ఎలాగ అమరావతి కట్టలేదు, అమరావతి ఇక్కడే ఉంటుంది, మేము అమరావతిని మేమే పూర్తి చేస్తామంటూ మళ్ళీ జోగి రమేష్ సన్నాయి నొక్కులను ఎలా చూడాలంటారు? మరి అదే గతంలో అదే చెప్పాడు కదా, 2019లో అదే చెప్పొచ్చారు. వాళ్ళు ఏం చేశారు? 3 రాజధానులు అని చెప్పేసి మొక్కలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం దాచుకొని ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎవరు ఎంత తిన్నారు ఏంటి అనేది మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. దాచుకొని ఉన్నారు. ఇవాళ ఈ వెధవలందరూ ఇంతే చెబుతారు ముందు, అంటే జనాలను మభ్యపెట్టడానికి కోసం. ఎవరు మభ్యపడే పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఇవాళ తెలివి మీరిపోయి ఉన్నారు. ఎవరేంటనేది అందరికీ తెలుసు. అభివృద్ధి ఎవరితో ఉంది, అభివృద్ధి లేకుండా ఎవరితో ఉందనేది అందరికీ తెలుసు. దోచుకునే పార్టీ అనే సంగతి అందరికీ తెలుసు కాబట్టి ఎవరు సపోర్ట్ చేయరు. ఈ జోగి కాదు, ఇంకొకడు వాడమ్మ మొగుడులా అంటాడు వచ్చినా కానీ ఎవడు ఈసారి వైసీపీ వచ్చే ప్రసక్తే లేదు.